మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ జగద్గురు పీఠం చైర్మన్, వారసురాలైన మైలవరపు నాగమణి గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్కారం అమ్మా. అమ్మ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలమ్మ. మీకు కూడా అమ్మ. మన ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి, అట్లాగే ముందుగా వచ్చే భోగి, తర్వాత కనుమ, ఈ పండుగను మహత్తరంగా చేసుకోవాలని మీరందరూ సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అమ్మ ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజులల్లో పండుగ అంటే ఇప్పుడు భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అని 4 రోజులు చేసుకుంటారు. కొంతమంది 3 రోజులు చేసుకుంటారు కొన్ని ప్రాంతాల వారు. ఇప్పుడు ఒకప్పట్లో పండుగ అంటే ఒక అద్భుతమైన ఒక వైబ్ ఉండేది. ఇప్పుడు అలా లేదు. సెలవులు వచ్చాయా, ఇంటికి వెళ్ళామా, 4 రోజులు వీకెండ్ వచ్చిందా అన్నట్టు. సో మన పురాణంలో ఎలా చేసుకునేవారు, ఇప్పుడు కూడా చేసుకోవాలి ఎలా చేసుకోవచ్చు అంటారు? ముఖ్యంగా భోగి గురించి, భోగి మంటలు వేయడం కానీ, భోగి రోజు భోగి పళ్ళు చిన్నపిల్లలకు పోయడం కానీ చాలా జరుగుతుంటాయి కదా. సో ముఖ్యంగా భోగి గురించి ఏ విధి విధానాలు పాటించవచ్చు అంటారమ్మా? మంచిదండి. ఇప్పుడు మీరన్నట్టు అంత ఇదిగా మనం మహత్తరంగా చేసుకోలేకపోవచ్చు. పూర్వం అంటేనమ్మా అందరూ పల్లెటూర్లకు అంకితమై ఉండేవాళ్ళు. ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. కాబట్టి ఏ పండగ అయినా కూడా ఉమ్మడి కుటుంబాలు అలా ఉండటం వల్ల సందడి వచ్చేది. అందరూ కలిసి చేసుకునేవాళ్ళు. ఇవాళ ఒకళ్ళు ఇద్దరు అయ్యేసరికి, ముగ్గురు అయ్యేసరికి, చిన్న చిన్న ఫ్యామిలీలు, భార్యాభర్తలు ఇద్దరు, వాళ్ళకు 2 పిల్లలు అయ్యేసరికి పండగ అనేసరికి ఉత్సాహం తక్కువ. ఎందుకంటే సభ్యులు ఎవరైతే, పండగ అంటే సభ్యులు ఎక్కువ ఉంటేనే పండగ. లేకపోయేసరికి మన నలుగురమేగా, ఏం చేసుకుంటాంలే, అదే మరి భార్యాభర్తలు అనుకో, ఏం చేసుకుంటాంలే అన్న ఇదితో పోతున్నారు. అందరూ సిటీలకు వచ్చి తప్పదు, ఉద్యోగరీత్యా కానీ, లేకపోతే కొంతమంది విదేశాలు వెళ్ళిపోయి విదేశాల్లో ఉండటం కానీ, ఏదైనా పండగ ఉత్సాహాలను తగ్గినాయి. కానీ ఇంకా కొద్దిగా మన హైదరాబాద్ నుంచి కానీ అట్లా పెద్ద పెద్ద సిటీల్లోంచి పల్లెటూర్లకు వెళ్ళి, వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళి ఇప్పుడు కూడా పండగ వాతావరణాన్ని చాలా ఆహ్లాదకంగా, ఆనందంగా దాన్ని అనుభవించే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. చక్కగా సెలవులన్నీ అక్కడ గడపడానికి వెడుతున్నప్పుడు ఆ భాగంలో మనం ఈ సంక్రాంతి అంటేనే మనకి రైతుల పండగ. ఎందుకంటేనమ్మా కొత్త ధాన్యం వస్తుంది. అంత క్రితం ఈ సంక్రాంతి కొత్త ధాన్యం వస్తే ఇప్పుడు డబ్బులు వస్తాయి కాబట్టి ఈ డబ్బులు సంవత్సర కాలం దాచుకుని రైతులు జాగ్రత్తగా వాళ్ళు ఖర్చు పెట్టుకోవటం అనేది జరుగుతుంది. ఇందులో మళ్ళీ ఈ సంవత్సర కాలంలో కూతుళ్ళకి ఎవరైనా కొత్తగా పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అట్లా కూడా కొంత ఖర్చు అనేది ఉంటుంది. కొత్తళ్ళు రావటం, మళ్ళీ ఈ సంవత్సర కాలంలో ఎప్పుడు పెళ్ళిళ్ళు చేసినా మొదటి సంక్రాంతి ఎప్పుడు వచ్చిందో అప్పుడు కొత్తళ్ళకి ఇది మొదటి పండగ, పెద్ద పండగ. కాబట్టి అల్లుళ్ళని చక్కగా ఇంటికి పిలుచుకోవటం, కూతురు నేను చక్కగా వాళ్ళు చేయాల్సిన మర్యాదలని చేయటం ఇవన్నీ జరుగుతుంటుంది. అసలు ఈ సంక్రాంతి పండగ మనకి 1 రోజుల ముందే ప్రారంభం. ధనుర్మాసం నుండే ప్రారంభం ఎప్పుడవుతుందంటే అప్పటి నుంచే చక్కగా మనం గొబ్బెమ్మలు పెట్టుకోవటం, రంగురంగుల ముగ్గులు పెట్టుకోవటం, ముగ్గులు వేసుకోవటం. ఈ సరదా అంతా ఆడవాళ్ళకి ముగ్గులతోనే మొదలవుతుంది. తర్వాత ఈ సంక్రాంతి కోసమని షాపింగులు చేయటం, కావాల్సినవన్నీ కొనుక్కోవటం, ముగ్గులు నేర్చుకోవటం, ముగ్గులు పోటీలకి ప్రిపేర్ అవటం చేస్తుంటారు. తర్వాత షాపింగ్ చేయటం. ఈ సంక్రాంతికి కూడా నోములు ఉంటాయి కదమ్మా, నోము కూడా ఉంటుంది సంక్రాంతికి కూడా నోచుకునే వాళ్ళకి. ఆ నోములకు కావాల్సిన అన్ని సాధన సామాగ్రిని సమకూర్చుకోవటం, రంగురంగుల డెకరేషన్, దండలు అని, తర్వాత బొమ్మల కొలువు పెట్టుకుంటారు. సంక్రాంతి బొమ్మల కొలువు మన ఇంట్లో ఉన్న పాత బొమ్మలు కాకుండా పూర్వం నుంచి అనాదిగా వచ్చే బొమ్మలు కూడా ఉంటాయి కొన్ని. ఎట్లా అంటే పింగాణి బొమ్మలు లాంటివి ఉన్నాయనుకోండి, తరతరాలు అంతే ఉంటాయి ఆ బొమ్మలు, చిక్కు చెదరకుండా. అవన్నీ కూడా పెద్దవాడు చక్కగా పెట్టులో పెట్టి భద్రపరిచి దాచుంటారు. ఆ బొమ్మలన్నీ బయటకు తీసి ఇంకా మనకి భోగి ఇంకా 4-5 రోజులు ముందుగానే ప్రారంభం అవుతుందనగా ఏం చేస్తారంటే, మనం బొమ్మల కొలువు ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే అందంగా ఉంటుంది, దానికి డెకరేషన్ ఎట్టా చేయాలి, ఇవన్నీ ప్రిపరేషన్ అన్నీ జరుగుతూ ఉంటాయి. బొమ్మరిల్లు కట్టుకునేవాళ్ళు. నేను చిన్న ఉన్నప్పుడు కూడా బొమ్మరిల్లు. ఎవరెవరిని పిలవాలి, ఆ తర్వాత ఆ పిండి వంటల గురించి, పిండి వంటలు ఏమి చేయాలి, ముఖ్యంగా ఏదంటే మనకు కొత్త బియ్యం కదా వస్తాయి. ఈ కొత్త బియ్యంతో అరిసెలు కొత్త బియ్యంతో కొత్త నువ్వులు వేసి అరిసెలు చేసుకోవటం. అది కూడా 2-3 రోజుల నుంచి మరి పని కదా, ఆ పని చేసుకోవటం. చక్రాలని కొంత ప్రాంతీయ ఆచార ప్రకారం పిండి వంటలు కూడా ఇప్పుడు కాకినాడ అయితే కాకినాడ కాజా అని, బందర్ అయితే బందర్ లడ్డు అని,
ఇట్లా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పదార్థం మనకి చేసుకోవటం అనేది అలవాటు. ఈ పిండి వంటల ప్రిపరేషన్ కూడా ఇదివరకైతే ఉమ్మడి కుటుంబాల్లో ఉండేవాళ్ళు కాబట్టి పడుతూ లేడుతూ ఆడవాళ్ళందరూ ఇప్పటికీ పల్లెటూరులలో ఒక ఆనవాయితీ ఉందమ్మా. 10 కుటుంబాల వాళ్ళు ఏమో కలిసి ఒకరోజు నీ ఇంట్లో, ఒకరోజు నా ఇంట్లో, ఎందుకంటే నలుగురు కావాలి కదా సహాయం, ఒకరోజు మీ ఇంట్లో పెట్టుకుందాం అని అట్టా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇంకొక కొత్త భాష వచ్చింది శిరీష, నీకు చెప్తాను. ఎట్లా అంటే ఈ 10 కుటుంబాల వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఈ అరిసెలు కానీ చక్రాలు కానీ ఏదైనా ఇంకా వెరైటీగా సోంపాపిడి ఇలాంటివి కానీ ఏదైనా కొద్దిగా వెరైటీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒక మనిషిని పెట్టేసేసుకుని వంట మాస్టర్ ఉంటాడు, ఆయన్ని పెట్టుకుని తయారు చేయించుకుంటున్నారు నాన్న. ఇప్పుడు అది కూడా కష్టపట్టాలి, ఎవరు 10 మంది కలిసి పిలుస్తున్నారు, తను ఒక 10 రోజుల ముందే వచ్చేసేస్తాడు. ఈ 10 మందికి వాళ్ళ అరిసెలా చక్కెరాలా లేకపోతే ఏమిటనే చేసేస్తున్నాడు, ఇంతని డబ్బులు ఇచ్చేసేస్తున్నారు. లేదంటే వీళ్ళు ఆ పిండి వంటకు కావలసిన సాధన సామాగ్రి అంతా తీసుకొచ్చి ఇస్తే తను ఇంతని తీసేసుకుంటున్నాడు, లేకపోతే మొత్తం వాళ్ళే తీసుకొచ్చి చేయటం. ఇట్లాంటివి కూడా ఇప్పుడు పల్లెటూర్లలో మాకు బాగా ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నారనమాట. కాబట్టి ఆడవాళ్ళు చాలా వరకు కష్టపడకుండానే పండగ. కానీ అమ్మ అప్పుడు అలా కూర్చొని చేసేటప్పుడు అప్పుడు ఆ బంధం ఒకలాగుండేది, అన్ని తెలిసేవి. అవును కదా, కష్ట సుఖాలు పంచుకునేవారు ఆ టైంలో. తెలిసేవంటే ఇప్పుడు అరిసెలు చెయ్యాలి, పాకం ఎట్టా పట్టాలి, ఎట్టా చెయ్యాలి. ఇప్పుడు మరి ఎవరో చేసి ఇవ్వటం వల్ల మనం అది తెలుసుకోలేకపోతున్నాం కదా. ఇప్పుడు ఎంతమందికి వచ్చి అంటావు శిరీష చక్రాలు చేయటం కానీ అరిసెలు చేయటం కానీ? అందరూ నాకే రావు కదా. ఆ పాకం పట్టం కానీ మరి అరిసెలకు కూడా పాకం ఒక రకంగా పట్టాలి, ఎలా పడితే అలా రాదు. అది అలా కాదు, రుచి రాదు. మా అమ్మ చెప్తూ ఉండారు, అరిసెలు చెయ్యాలి, ఇట్లా అరిసెని కనుక ఇట్లా చేస్తే మడిస్తే విరవకూడదు, మడతకు రావాలట అరిసెలు, అలా ఉండాలి అని. అసలు పంట కింద పడ్డా కూడా అదొక రుచి పెద్దవాళ్ళు చేస్తే. కాబట్టి కొన్ని ఆచార వ్యవహారాలు పద్ధతులు అన్నీ క్రమేపి మనతో పాటు మారుకుంటూ వస్తున్నాయి. ఇక పెద్దవాళ్ళు ఒకళ్ళు అరో ఈ పల్లెటూర్లలో ఉంటే పాపం వీళ్ళు ఎవరన్నా దగ్గర సిటీల్లో ఇట్లా మన హైదరాబాదు బెంగళూరు ఇట్లా ఉన్నవాళ్ళు ఎవరన్నా పల్లెటూర్లకు వెళ్ళి వాళ్ళ పల్లెటూర్లు ఏవైతే అది అక్కడ బాగా చేస్తున్నారు. ఈ పల్లెటూర్లు ఈ పండగ వాతావరణంలో ఏంటంటే ముఖ్యంగా అందరూ కలిసి చేసుకునేది, ఒక్కళ్ళు కలిసి కాదు. ఎవరన్నా బంధువర్గాలు ఉన్నా కూడా వాళ్ళ పల్లెటూళ్ళు వాతావరణం లేకపోతే స్నేహితులు కూడా పిలుచుకెళ్తారు. మా ఊరిరా, మా ఊళ్ళో పండగ బాగుంటుంది, బాగా చేసుకుందామని అట్లా ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళి చేసేది ఉంటుంది. కాబట్టి సంక్రాంతి అంటేనే ఒక రంగుల పండగ విజువల్గా కూడా. ఎందుకంటే రంగురంగుల తోరణాలు, రంగురంగు ముగ్గులు, ఏమ్మా రంగురంగుల గంగిరెద్దులు. అమ్మ ఇప్పుడు ముఖ్యంగా మనం సంక్రాంతి గురించే మాట్లాడుతున్నాం కాబట్టి సంక్రాంతి రోజు చాలా మంది గాలిపటాలు ఎగరేస్తారు. అవునవునవును. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటారమ్మా? అంటే పతంగులు ఎగరేయటం వల్ల ఈ గాలి అనుకూలంగా పతంగులు ఎగరేయటానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ప్రకృతిలో ఒక అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ముట్టి టైంలో ఎగరవు, వెర్రిగాలేసినా గాలిపటాలు తెగిపోతాయి, ఇదైపోతాయి. ఇది అనుకూలమైన వాతావరణం, ఎండ ఉండదు. ఇప్పుడు సూర్యరశ్మి అట్లా చూసి గాల్లోకి ఎగరేయాలంటే కళ్ళకి సూర్యరశ్మి పడుతుంది ఎండ, అట్లా కాకుండా అనుకూలంగా ఉంటుంది సూర్యరశ్మి కూడా. వాతావరణం బాగుంటుంది, అనుకూల గాలులు వీస్తాయి. తర్వాత ఏంటంటే ఈ పతంగులు కూడా రకరకాలుగా తయారు చేస్తారమ్మ. ఈ పతంగులు రకరకాలుగా తయారు చేసి అట్లా పైకి ఎగరేయటం వల్ల ఒక రకంగా భగవంతుడికి కూడా ఒక మంచి సందేశాన్ని మనస్ఫూర్తిగా మనం పంపిస్తున్నట్టే. ఆకాశంలో దేవతలు వాళ్ళు తిరుగుతారు అని అంటాం కదా, ఒక రకంగా ఒక సందేశాన్ని గాలిపటం రూపంగా మనం పంపిస్తున్నట్టే. పిల్లలకి చాలా సందడి కలిగిన ఈ పతంగుల పండుగ అన్నమాట. ఎంత ఇష్టపడతారు, ఎప్పుడు వస్తుందో సంక్రాంతి, ఎప్పుడు గాలిపటాలు ఎగరేయాలా చూస్తుంటారు. ఇప్పుడు సిటీ వాతావరణంలో పిల్లలు కూడా ఎంతమంది ఈ యొక్క అదృష్టాన్ని చూస్తున్నారంటావమ్మా. చాలామందికి గాలిపటాలు ఎగరేయటం, అసలు గాలిపటాలంటే కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది సిటీలో ఉన్న వాళ్ళకి. కాబట్టి చాలా అద్భుతమైన పండగ. ముందు మనం భోగి గురించి చెప్పుకుందాం నాన్న. అమ్మ మొత్తం మీద సంక్రాంతి గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా. నమస్కారం.